గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనము, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నా. రాధే రాధే అలుపంటూ రాధే, ఆడేస్తున్నా ప్రతిపోటే, వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే, ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే రే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే, గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే. ఆ రోజులు
సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంత హాయిలే. ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే. చెప్పాలంటే ఎంతున్నలోనే దాస్తామా ప్రేమ. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. భవతి విద్యాం దేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే. మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే. మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే. ఆపాత మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము. ఆపాత మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము. శ్రీ భారతి క్షీర సంప్రాప్తము అమృత సంపాతము సుకృత సంపాకము. శ్రీ భారతి క్షీర సంప్రాప్తము అమృత సంపాతము సుకృత సంపాకము. సరిగమ స్వరధుని సారవరోధుని సామ సునాద వినోదిని సకల కళా కళ్యాణి సుహాసిని శ్రీరాగాలయ వాసిని. మాం పాహి మకరంద మందాకిని మాం పాహి సుజ్ఞాన సంవర్ధిని. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. ఆలోచనామృతము సాహిత్యము సహిత హిత సత్యము శారదాస్తన్యము. ఆలోచనామృతము సాహిత్యము సహిత హిత సత్యము శారదాస్తన్యము. సారస్వతాక్షర సారథ్యము జ్ఞాన సామ్రాజ్యము జన్మ సాఫల్యము. సారస్వతాక్షర సారథ్యము జ్ఞాన సామ్రాజ్యము జన్మ సాఫల్యము. సరసవచోభిని సారసలోచని వాణి పుస్తకధారిణి వర్ణాలంకృత వైభవశాలిని వర కవితా చింతామణి. మాం పాహి సాలోక్య సంధాయిని మాం పాహి శ్రీచక్ర సింహాసిని. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. భవతి విద్యాం దేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే. మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా
విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం, ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు, డాక్టరు కలెక్టరు ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు, తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు, రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయా ఒకనాటి మీ శిష్యులే. మనుషుల కన్నను వస్తువులతోనే తమ యొక్క సంభాషణ, తమ యొక్క చేష్టలు, తమ యొక్క మనస్సుని కేంద్రీకరించినటువంటి ఈ 21వ శతాబ్దంలో ఆత్మీయతలకు, అనురాగాలకు, అన్యోన్యతకు, మమతలకు విలువనిస్తూ ఇంకా కొంతమంది విద్యార్థులు గురువుల పట్ల తమ యొక్క గురుభక్తిని చాటుకోవడం ఇంకా భారతీయ మూలాల్లో ఉన్నటువంటి ప్రేమతత్వాన్ని చాటుతుందని ఈ సందర్భం గురువుల్ని కూడా భాగస్వామ్యం చేసుకొని కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా గొప్ప విషయం. దీని పేరే ఆత్మీయ సమ్మేళనం. ఆత్మకి ఒక శరీరం వస్తే రంగు, రూపు, పొడవు, ప్రాంతాలు, లింగభేదాలను కలుసుకోవాలి అన్నటువంటి ఒక గొప్ప ఉద్దేశ్యాన్ని నేపథ్యంగా చేసుకొని ఆత్మీయ సమ్మేళనం అనేటటువంటి కార్యక్రమాన్ని రూపొందించారు. విద్యార్థులందరికీ మరొకసారి నేను ధన్యవాద ప్రసూనాల్ని గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనే శ్లోకంలో ఉండే భావం అదే. అందుకే గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, ఈ ముగ్గురికి అతీతమైనటువంటి పరబ్రహ్మ స్థితి. దాన్ని ముస్లింలు అల్లా అన్నా, మనం ఇంకొకటి అన్నా, ఇంకొకరు యెహోవా అన్నా, ఎవరైనా ఒక అతీత తత్వశక్తి ఏదైతే ఉందో అదే ఈ సమస్త సృష్టిని నడిపిస్తోంది. అది కూడా గురువు అనేటటువంటి ఒక ఉదాత్తమైనటువంటి అర్థం, భావం, భావన ఆ శ్లోకంలో నిక్షిప్తం చేసి ఋషులు మనకిచ్చారు. అట్లాంటి గురుస్వరూపులుగా ఉండాలి అంటే అది ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. మనకు శివకృతే పాపం విష్ణుస్థానే నముచ్యతి, విష్ణుస్థానే కృతం పాపం శివస్థానే నముచ్యతి. అందుకే భారతీయ పదజాలంలో మీరు గమనించండి, టీచర్ డస్ నాట్ ఈక్వల్ టు గురు. ఎవరైతే అంధకారం నుంచి జ్ఞానంలోకి తీసుకొస్తారో వారు గురువు అవుతారు. కానీ
పిల్లల్ని అన్ని రకాలుగా పైకి తీసుకురావాలన్నటువంటి ఒక భావన ఉన్నటువంటి వాడే నిజమైన గురువు. అట్లాంటి గురుతత్వానికి రూపంగా దర్శించేటటువంటి మన గురువులందరినీ వాళ్ళందరూ సజీవంగా చక్కగా మన కళ్ళ ముందున్నప్పుడు వాళ్ళని ఆరాధించుకోవడం అనేది సర్వ పాపహరణంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇకపోతే లాస్ట్ ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. వెనుకటికి శంకరాచార్యులు పిల్లలకి పాఠం చెప్తూ, ఈ ప్రపంచంలో ఏ వస్తువునైనా, ఏ మనిషినైనా, ఏ జంతువునైనా పోల్చడానికి కొన్ని రకాల వస్తువులు ఉన్నాయి ఈ లోకంలో అని చెప్పాడట. కానీ ఒక్క గురువుకు మాత్రం లేదు అని చెప్పారట. ఒక వ్యక్తి పొడుగ్గా ఉన్నాడు అనుకోండి, వీడు కరెంటు స్తంభంలాగా పొడుగ్గా ఉన్నాడు. ఒక మనిషి నల్లగా ఉంటే వీడు కాకిలాగా నల్లగా ఉన్నాడు. వీడు డ్యాన్స్ బాగా వేస్తే వీడు చిరంజీవి లాగా డ్యాన్స్ బాగా వేస్తున్నాడు. ప్రతిదానికి ఒక పోలిక ఉంది. కానీ ఒక్క టీచర్ విషయంలో పోలిక లేదట. కానీ ఒక మీలాంటి తెలివైన విద్యార్థి ఒకడు లేచి వాడు చెప్పాడట, ఏమని, గురువు గారికి కూడా ఒక పోలిక ఉంది అన్నాడట. ఏంటది అని అంటే దాని పేరు పరుషవేది, లేదా దానికి ఇంకొక పేరు స్పర్శవేది. పాత రోజుల్లో దాని ఆకులు రసం పిండి ఇనుప ముక్కల మీద వేస్తే అవి బంగారు ముక్కలుగా మారిపోయాయట. కాబట్టి అజ్ఞానులైనటువంటి విద్యార్థులు ఇనుప ముక్కలైతే గురువు స్పర్శవేది లాంటి వాడు తన యొక్క జ్ఞానం అనేటటువంటిగా మార్చలేవు. కానీ అజ్ఞానిగా ఉన్నటువంటి వాడు గురువు ద్వారా జ్ఞాని అయి ఇంకొక అజ్ఞానిని గురువుగా మార్చగలడు. ఈ లక్షణం ఇందులో ఉందా అన్నాడట. అంటే లేదండి అన్నారు. కాబట్టి గురువుకు సాటి అయినటువంటి పోలిక ఈ ప్రపంచంలో లేదు. అటువంటి గురుదేవో భవ. అందరు గట్టిగా చెప్పండి ఒకసారి, గురుదేవో భవ. అందుకే గురువే దైవముగా కలిగిన వాడవు కమ్ము. ఇందులో నాకు తెలిసి ప్రతి ఒక్కసారు ఏదో రాలేని పరిస్థితుల్లో ఉన్న సోల్మన్ రాజ్ సార్ లాంటి వాళ్ళు తప్ప, తిరిగి రాని లోకాలకు వెళ్ళిన సుశీలమ్మ లాంటి మేడం వాళ్ళు తప్ప అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. విద్యార్థులు కూడా ఇంకా పెద్ద సంఖ్యలో వచ్చింటే బాగుండేదని నేను అనుకున్నాను. యాక్సిడెంట్ అకస్మాత్తుగా జరిగిపోయింది. దీనికి మేమేం చేసినామంటే మా గ్రూప్ తరఫున ఒక 1 lakh రెడీ చేసి అందరూ ఇచ్చినారు సార్. ప్రతి ఒక్కరు ఇచ్చినారు. మా గ్రూప్లో డబ్బులు ఇచ్చినారు. 1 lakh డిపాజిట్ అంటే మా ఫ్రెండ్కే ఇంట్రెస్ట్ ఇచ్చినాం. ఆయన మీద ఎందుకు నమ్మకం అంటే ఆయన గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అన్నట్టు మేము ఆయనకి ఇచ్చినాము. ఆయన ప్రతి సంవత్సరం 24,000 ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ ఆ చనిపోయిన బాబు కూతురికి మేము ప్రతి సంవత్సరం ఇస్తున్నాం సార్. ఈ బడ్జెట్ చేసి ఇస్తున్నాం. అది మా మంచి స్టూడెంట్స్ వల్ల మాకు ఇదల్లా జరుగుతుంది సార్. ఇది ఒక్కటి మేము చేసినాం సార్. ఇప్పుడు స్కూల్కి కూడా గ్రావెల్స్ దొరికించినాం సార్. అది సార్ మేము శ్రీధర్ బాబు, అట్లాగే మన గురువులైనటువంటి ప్రభావతి, సుశీలమ్మ మేడం వాళ్ళు మల్లికార్జున అనేటటువంటి విద్యార్థి ఈ నలుగురికి సంతాపాన్ని మౌన రూపంలో ప్రకటిస్తూ ఒక 2 నిమిషాలు అందరూ లేచి నిలబడి మౌనం పాటించవలసిందిగా కోరుతున్నారు. చెప్పలేదు. మరి పిలిచి ఇంత గౌరవం ఇస్తున్నారంటే అద్భుతమైంది. వీడియో పెట్టాము మరి మేము చప్పట్లు కొట్టుకున్నా తీసుకోది వీడియో లేకుంటే నువ్వు తిట్టా నేను తీసుకుంటా ఆడ ఇంప్లిమెంట్ అయ్యేది. కాబట్టి నేను చేసింది ఏమి లేదు. ఆయన అర్జునుడు యుద్ధం చేసినాడు అన్నట్టు మాత్రమే చేసినాడు. ఏదేమైనా కానీ మీకు చదువు చెప్పకపోయినా కానీ ఇంత గౌరవం ఇవ్వడం నా పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే నాకు ఈ టీచర్ పని తప్పితే వేరేదేగా రాదు. పొద్దున్న లేయడం, 8 క్యారెట్ తీసుకోవడం, రావడం, అదొకటి తప్పితే నాకు వేరేది. మరి కాంపిటీషన్
పోరాటం చేసే ఆయన వాళ్ళ స్కూల్ అందరినీ 10th క్లాస్ డ్యూటీలు వేపిస్తాడు. మా స్కూల్లో మేము ఎవరం పోకుండా ఉండి లాస్ట్ 1-2 సంవత్సరాలు నేను పోయినా. నేను ఎవరికి ఏమి బిట్లు కూడా చెప్పలేదు. నేను పోయినా కానీ ఎవరికి కూడా బిట్లు చెప్పలేదు. ఆయన ఏం చేసినాడు నాకు అదే తెలియదు. అది ఆ స్పోర్టివ్నెస్ ఉన్నది కాబట్టే పోరాటం బాగుండేది. నాకు మొదట ఈ ఊరికి వచ్చినప్పుడు 1998లో నాది అనుకోని ట్రాన్స్ఫర్ ఇడికి. నేను అనుకోలేదు నేను ఈ ఊరికి వస్తానని. పల్లెలో పనిచేసేటప్పుడు ఇక్కడికి వచ్చినాడు, ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసినాడు. నేను ఆ ముగ్గురులో ముగ్గురులో నేను ఒక్కడే సంతోషపడ్డాను. ఎందుకంటే మొదటి నుంచి అమ్మడిగుంట్లోనే బలరామరెడ్డి నాది అమ్మడిగుంట్ల సార్ లేడు. ఆ ఊళ్ళు ఎక్కడ ఏమి అనేది నాకు తెలియదు. ఎవరు ఆ ఊళ్ళో అంటే బలరామరెడ్డి అని ఉంటాడు సార్, ఆయన చేరాను, నువ్వు చెప్పిన తర్వాతనే చేస్తానని చెప్పింది. తర్వాత మరుసటి రోజు మరీ వచ్చినాడు, సార్ నీది తప్పు లేదంటే లేదు చేరు సార్, బాగా ఏ పంచాయతీ లేకుండా చూసుకోండి సార్. తర్వాత ఒకసారి బజార్లో బస్సు కోసం ఉన్నాము. అప్పుడు ఒక టీచర్ వచ్చి నా దగ్గరకు వచ్చి, ఎందుకు అట్లా కొడతా, వాళ్ళకు చదివినా నువ్వు చదువు చెప్పినా వాడు చదువుడు రాదు, ఇడిచిపెట్టు అన్నాడు. ఇడిచిపెట్టే అట్లా మరి వాడు చదవాలనే కదా మనం వీడికి వచ్చింది, మనకు చదువు చెప్పేదానికే కదా జీతం ఇచ్చేది, అట్లా అని అంటుంటే ఆయన పట్టించుకోకుండా. ఆ రోజుల్లో ఒక స్టూడెంట్, నేను దైవం దిన్నలో ఫస్ట్ అపాయింట్మెంట్ అది, ఆయన దైవం దిన్నలో ఒక ఆయన మీసా కింద అరెస్ట్ అయినాడు, రామన్న అని కమ్యూనిస్ట్ మనిషి. నేను ఒక రోజు స్కూల్కి పోతుంటే ఆయన జైల్లో ఉన్నాడు. వాళ్ళ మిస్సెస్ ఫోన్ చేసి చెప్పింది, సార్ అని. ఏమమ్మా అంటే, మా వాడు ఒక్క మాట అయినకుండా ఉన్నాడు సార్, వాళ్ళ అక్క గారిని కూడా తిప్పుతుంటాడు, కొంత భయం పెట్టు సార్. వాడి పేరు నాగరాజ్ అని. వాడు బయటకు వచ్చిన తర్వాత, సరే మేము సార్లు చెప్పినాడు, నీ తోలు వలుస్తారులే అన్నాడు. వాడు మాత్రం ఎప్పటికీ రిటైర్ అయిన తర్వాత కూడా వాడు హాస్పిటల్లో కనబడి పలకరించినాడు. కాబట్టి నేను నా తప్పు లేదని అనుకుంటుండే ఈరోజు కూడా. మరి ఉంటే మాత్రం క్షమించండి, దెబ్బలు తినేవాళ్ళు లేదు. మాకు జీతం ఇచ్చేది, పెన్షన్ ఇచ్చేది, మీకు చదువు చెప్పినందుకు ఇచ్చేది. మరి మీరు చదవకపోతే ఎట్లా ఉపయోగం లేదు. మన్యంకుంటే ఒకసారి పోయినాను పెండ్లికి, కుమార్ గారి పెండ్లికి. పెళ్ళికి పోతే ఆడ ఒకడు ఏదో మన పేరుంది సార్, అందరూ కాదు, వాడు బోయ కుమార్ కాదు, ఒకడు పోలీస్ జాబ్ రాలేదని చెప్పినాడు. నువ్వేనా? మరి వాడికేమో కానీ ఇంట్లో మనం కొట్టి కూడా ఉపయోగం లేదేమో అనిపించింది. ఉపయోగం రాలేదు కదా అని వాడు నాకు చెప్తే ఏం చేయాలి, నేనేం చేయలేదు. అయినా కొంచెం సేపు బాధపడ్డాను. కాబట్టి చెప్పినాడు పోలీస్ అంట. ఏదైనా కానీ గవర్నమెంట్ జాబ్ అంటూ ఉండదు. ప్రైవేట్ సెక్టరా? యాదో ఒక సెక్టార్లో ఉన్నావు కదా. కాబట్టి మేము ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఆ పద్ధతి ఇప్పుడు ఇచ్చలేదు. నా పిల్లలు ఉంటే కూడా దెబ్బలు బాగుపడుతుంటాయి. కాబట్టి ఆమె గురించి నేను ఆమె పైన ఎప్పుడు ఏడ్పడలేదు. మగపిల్లలకు మాత్రం పడినాయి, పళ్ళలో ఇట్లా పడినాయి, అమ్మడిగుంటలో ఇట్లా పడినాయి. కానీ అందరూ బాగున్నందుకు చాలా సంతోషం. సరే రాత్రి రైలు ఎక్కితే పొద్దున్న డోన్లో దిగుతలే అంచి ఇట్లే వస్తానులే అనుకున్నా. కానీ ఆ రోజు నా పని కాక రాలేకపోయినాను. రేపు మార్చురా అంటే కాదు సార్ అన్నాడు. ఇప్పుడు కూడా దీనికి ఒకరికి ఏం చెప్పిన, ఎవరైనా 2 పనులు ఉన్నాయి, ఈరోజు ఒక పెళ్ళి ఉంది, అర్జెంట్ పెళ్ళి. వాడు నేను అన్నం తిన్న తర్వాతనే వాడు ఇంటికి పోతుండే. వాడి కొడుకు పెళ్ళి, వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాడు వీనికి ఫోన్ చేసి, ఎవరైనా ఇది ఒక్కటి మార్చేసి వచ్చే వారానికంటే, లేదు సార్ అందరికీ ఇప్పటికీ దానికి రుణపడి ఉంటాను, లేట్ అయినారు అంటుండే. ఆయన అంత స్పోర్టివ్గా తీసుకొని స్కూల్కి వచ్చి చెప్తున్నాడు. కాబట్టి
అమడుగుంట్ల అంటేనే విద్య, విద్య అంటేనే అమడుగుంట్ల. మరి అందరి మనసులు అదే చెప్పినందుకు, గుర్తు పెట్టుకొని పిలిచినందుకు మరీ 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 ధన్యవాదాలు. నమస్తే. మరి మీకు వాడు కూడా తెలుస్తుండే వాడు బరాడు. ఒకసారి ఎమ్మెల్యేలో లెక్కలు టీచర్, ఆయన బాగా చదువు చెప్తాడు కూడా. ఆ లీడర్ ఏమో తప్పు చేసినాడు, తప్పు చేస్తే వరే అని తిట్టి బర్ర తీసుకొని రాపు అన్నాడు. వాడు పుట్ట ఇట్లా కాలు పెట్టినాడు, పాము కలిసింది. వానికి తెలియదు. ఆ రోజు చనిపోతే ఇద్దరు కాలేదు. కాబట్టి నాకు కూడా అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా అవుతాయేమో చాలా భయం అయింది. బర్ర అనేదానికి కూడా భయం అవుతుంది. కొందరు వాలంటరీగా తెచ్చిపెడుతున్నారు. కాబట్టి మీకు మార్కులు తక్కువ వస్తే కోపం వస్తుంది, మార్కులు రాలేదనుకో ఖచ్చితంగా కోపం వస్తుంది. ఎవరైనా కానీ కోపం వస్తుంది. కాబట్టి కష్టపడండి, కష్టపడితే అంతా సుఖాలే ఉంటాయి. మరి ఇంతటితో డైలాగ్ అంటే ఏం లేదు కదా. ఇప్పుడు నీకు ఇప్పుడే ఏమనలేము. మార్క్ లిస్ట్ ఇవ్వాలా, లేకపోతే నేను మార్క్ లిస్ట్ చూడాలా పలానా వానికి మార్కు తక్కువ వస్తే మా సారు మహబూబ్ బాషా సారు మార్కులు అందరికీ ఎక్కువ వేస్తుంటాడు. ఓ రోజు పిచ్చి ఎక్కువ చెప్పాను, మార్కులు ఎక్కువ మహమ్మద్ బాషా తక్కువ ఏంటి లేదు సార్, అందరు బాగా చదువుతారు సార్ అని చెప్పినాడు సార్ మహబూబ్ సార్. కాబట్టి సార్కు ఎక్కువ మీకు, నాకంటే మహబూబ్ సార్కి ఎక్కువ మీకు పైన నమ్మకం ఎక్కువ. కాబట్టి మరి మహబూబ్ సార్ అందరూ మీ మేలు కోరుకున్నారు. కాబట్టి మీరు ఇప్పటికీ ఎప్పటికీ ఇంకా ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. 10th క్లాస్ పిల్లలను ఎగ్జామ్స్ వస్తాయి కదా, అప్పుడు ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే బెత్తంతో వస్తుండే సారు, దీంట్లో ఎన్ని రాయగలవు నువ్వు, ఫస్ట్ టిక్ పెట్టాలి వాడు. ఆ టిక్కు పెట్టకుంటే వెనక నిక్కర్ చినిగిపోయినట్టే, పొట్టకు వస్తే అక్షరం ముక్కపడదు అని డైలాగ్ సార్ది. అట్లా చదువుతుండే. తర్వాత మధ్యలో వస్తుండే, అంటే వీడు టిక్కు పెట్టినది కరెక్ట్గా రాసినాడా లేదా, లాస్ట్లో మళ్ళీ వస్తుండే. అట్లా 3 సార్లు కోటింగ్. కనుక అట్లా చేసినారు కాబట్టి అంటే ఇప్పుడు ఉన్న ఈ కాంపిటీషన్ కాలంలో మనం సర్వైవ్ కావాలంటే అట్లా తిట్టి చెప్పే గురువులు ఉండడం వల్లనే మనం అవుతున్నాం. నువ్వు సరిగా రాయకపోతే, సరిగా రాయలేదా సరేలే భుజం మీద వేసుకుంటూ పోతే వాడి జీవితం అట్లే నాశనం అవుతుంది. థ్యాంక్ యూ. బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ज्ञानप्रदाय गुरवे नमः. रीश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः.
कृतिनुत गुरवे नमः दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः संगीतं रसवर्गानं तव संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं देहि गुरो ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः అజ్ఞానులకై ఋతము వైపు కదిలిన ఋషివో విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కృషివో భవితను లిఖించు కలము పట్టిన మహర్షివో ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో కన్ను తెగు ముడికి రాత రాసినోడు బ్రహ్మైతే బ్రతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः గమ్యము చేరే దారి తెలియని నావలాంటి మా స్థితిని నడి సంద్రము నుంచి బోధన చేసి ఒడ్డుకు చేర్చావు నీ కడుపున పుట్టిన బిడ్డ బోలే ప్రతి విద్యార్థిని చూసుకున్నావు మా కన్నోళ్ళ కలలు సాకారం చేసే విద్యను పంచావు లెక్క పెట్టలేనంత మందికి అక్షరాభ్యాసం చేసి ఒక్కొక్కరి భవిష్యత్తు దిద్దిన నిష్కల వారధివో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః బంధాలన్నీ తరగతి గది బయట వదిలి రాళ్లను శిల్పాలుగా చెక్కే శిల్పివి ఏ ఒక్క శిల కళ తప్పిన చలించును నీ హృదయం తీగ తెగి మూగబోయిన వీణకు గొంతుకను సవరించి సప్తస్వర సంగీతాన్ని తంత్రుల అంచున పలికించే నీ గొప్పతనం నీకు ఏమి వగలము సాటి రావు మేము చేసే కైదండలు
ప్రతి జన్మలో నీకు శిష్యులై తరింతుము ధన్యులమై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బడిలో బతుకులు తీర్చిదిద్ది మా భవితకు బాటలు వేసి అజ్ఞానము చీకటి తొలగించి విజ్ఞానము వెలుగులు పంచి డాక్టరులను కలెక్టర్లను ఇంజనీరులను శాస్త్రవేత్తలను ఎందరెందరో మేధావులను మాకందించిన ఓ గురువులార మీకు పాదాభివందనాలు. మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. పసిప్రాయములో ఉన్నప్పుడు పాఠశాలకెళ్ళేటప్పుడు అజ్ఞానములో ఉన్నప్పుడు అక్షరాలు రాకున్నప్పుడు పలక బలపం పట్టించి అక్షరమాలలు నేర్పించి ఆటపాటల మాటలతో పాఠాలను బోధించారు. మంచి చెడులను వివరించి విద్యా బుద్ధులు నేర్పారు. మీకు పాదాభివందనాలు. మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. గాలిపటంకు ఆధారమైనట్టు విద్యార్థుల ప్రతి విజయం వెనుక గురువుల కృషి కనిపించలేనిది. మాలో ప్రతిభను గుర్తించి ఆ ప్రతిభకు పదును పెట్టారు. తెర వెనుకాల మీరుండి మమ్ములను గెలిపిస్తారు. ఆడే పాడే వయసులో మాకు మార్గదర్శిగా నిలిచారు. మీకు పాదాభివందనాలు. మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. కన్నా గురువుల స్థానమే మిన్నా. ఉపాధ్యాయ వృత్తి కన్నా విలువైనదేది లోకానా. తప్పులు చేస్తే దండించి క్రమశిక్షణనే నేర్పారు. సలహాలెన్నో అందించి మా సందేహాలను తీర్చారు. విజ్ఞాన విలువలను బోధించి విద్యాదాతలు అయినారు. మీకు పాదాభివందనాలు. మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము.